దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రామాంజనేయ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 20 లక్షలు కేటాయించి ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేసి వ్యక్తిగతంగా ₹1,00,000 చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతు బిడ్డగా 4 దశాబ్దాలుగా మున్నూరు కాపులు ఆదరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ అందించారు. కనీస మద్దతు ధర అమలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని, ఢిల్లీ సరిహద్దుల్లో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు తరబడి పోరాటం చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ప్రధాన ఉపాధి ఉత్పత్తి రంగం వ్యవసాయం అని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి పారిశ్రామికంగా ఎంత కృషి చేసినా వృధాయే అని అన్నారు. మల్లికార్జున గారు, మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రైబాబు, అరుణ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు జీవనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వేదికలు అలంకరించినటువంటి కిలాగడ్డ గంగన్న, మా మిత్రులు అంజన్న గారు, ఇంకా వేదికలు అలంకరించినట్టు రమణ గారే కానీ, అశోక్ గారే కానీ, ఇప్పుడు వచ్చిన చెరువు సత్యం. ఏ రాజకీయ పార్టీ కానీ దయచేసి చెప్పండి, ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ కానీ చెప్పండి, దీన్ని కార్యాచరణ అమలు పెట్టగలిగినప్పుడు మాత్రమే ఈ దేశం పురోభివృద్ధి పదంలో పోతుంది. అందరికీ దేశ ప్రధానమని చెప్పండి, దేశ ప్రధానమని చెప్పంటున్నా. ఏ విధంగా జాతి ఐక్యత ప్రధానమో ఈ దేశం ప్రధానమని చెప్పి, ఈ దేశం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఎక్కడ పుట్టిందో కానీ అందరం చర్చిస్తుంటాం. విదేశీ వనిత, ఆమెకి ఏమరికైనా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం మాట్లాడడానికి చెప్పంటా, మనం మాట్లాడుతున్నాం చెప్పంటారా? నిజమే, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఆమెకు ఏ మేరకు అవగాహన ఉందో నేను చెప్పలేను. కానీ ఈ భారతదేశం యొక్క ఉపాధి రంగము, ఈ భారతదేశం యొక్క ప్రధాన ఉత్పత్తికి తోడ్పడే భావనతో ఏదైతుందో, వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ కూలీలు అంటే రైతాంగం కూడా, వ్యవసాయ కూలీ కాదు నాయన, మనం కూడా చెప్పంటున్నాను నేను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. మనం ఎవరమైనా ఒక్కసారి అందులో పేరు నమోదు చేసుకుంటే నీకు వారం రోజుల పని చూపెట్టే ఒక బాధ్యత ప్రభుత్వం చేపట్టిందని చెప్పండి. ఇంత గొప్ప కార్యక్రమంగా చెప్పండి, ఎవరు ఊరికి ఉండరే. ఇది అమలుకి వచ్చేంత వరకు సాధ్యమేనా? చదువుకున్నోనికి ఉపాధి లభిస్తూ నాకు తెలియదు కన్నా పట్టణాలలో గ్రామీణ ప్రాంతం పోయి ఎవరు పేరు నమోదు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఏ విధంగా ఆంక్ష లేదు. తెల్ల రేషన్ కార్డు అవసరం లేని కార్యక్రమం ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పండి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ నీకు తెల్ల కార్డు కావాలా? తెల్ల కార్డు అవసరం లేకుండా మన ప్రభుత్వం యొక్క లబ్ధి పొందేటువంటి ఏకైక కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అట్లా స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రూపొందించడం లోపల మార్గదర్శకాలను ఆయన రూపొందించింది. వాళ్ళిద్దరికీ మన భారతరత్న ప్రకటించింది. భారతరత్న ప్రకటన చేయడం అని చెప్పాలంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అమలు చేసుకోవాలి. ఇలా మనం ఒక విగ్రహానికి దండేస్తామే, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు వేస్తాము? వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం జీర్ణింపజేసుకోవటం, అమలుకు ఏదైతుందో బాటుపడాలని చెప్పాలి. ఇలా చౌదరి చరణ్ సింగ్ కానీ స్వామినాథన్ కానీ భారతరత్న ప్రకటన చేసుకున్నామని చెప్పంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వం ఏదైతుందో అమలు చేసి తలపెట్టాలి. వీళ్ళు ఏమైతుంది, వీళ్ళు ఏం జరుగుతుందని చెప్పంటే నేను నువ్వు పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్, ఎన్పి అకౌంట్ అని చెప్పని లక్షల కోట్ల రూపాయలు ఏదైతుందో వీళ్ళ రుణ వస్తువులు నిలిపివేసి అప్పులు మాఫీ చేస్తున్నాయి. మరి రైతుకు ₹1,00,000 మాఫీ చేయమంటే రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయి. ఇది ఎక్కడి ఉవాచ అని చెప్పండి, ఇది ఎక్కడ ఆలోచన విధానం అని చెప్పండి.
ఒక బడా పెట్టుబడిదారు వ్యాపారస్తులకు ఏదైతుందో మీరు లక్షల కోట్లు మాఫీ చేసి తలపెడుతున్నారే. రైతుకు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తే ఎంత అవుతుంది? ఒకనాడు యూపీఏ ప్రభుత్వం మాఫీ చేస్తే 70,000 కోట్లు అయిందన్న. ఆనాడు ఐ థింక్ ఇట్ వాజ్ 2008 2008లో ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తే మొత్తం దేశంలో 70,000 కోట్లు అయింది. ఇవాళ 2 లక్షల కోట్లు అవుతుంది కావచ్చు, ఇవాళ రెడ్డింపు అవుతుంది 2 లక్షల కోట్లు అవుతుంది కావచ్చు. ఒక 2 లక్షల కోట్లకు ఎడవి చేస్తే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా రుణ విముక్తులు చేయొచ్చు అని చెప్పండి. ఇంతకంటే గొప్ప కార్యం ఏముంటుంది చెప్పండి.